వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే అన్నం మిగిలి ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. అలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేయాలి. అది బాగా దోరగా ఏగే వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గినాక కొంచెం కరివేపాకు వేయాలి. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక క్యారెట్ అండి తురుముకున్న, అది కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం 2 మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనము సోయా సాస్ అవి కూడా వేసుకోవచ్చు మనకు అందుబాటులో ఉంటే. ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి, వేడిగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.